30 ఏళ్లుగా ఓ 96 ఏళ్ల వృద్ధురాలు రాముడి సేవలో తరిస్తోంది. సీతారాముల పట్ల అచంచలమైన భక్తితో నిత్యం సేవిస్తూ ఆనాటి శబరిని తలపిస్తోంది. ఆమె నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన 96 ఏళ్ల వృద్ధురాలు పులి శేషమ్మ. పొదలకూరు పట్టణంలోని నడిబొడ్డులో 100 ఏళ్ల క్రితం రామ మందిరాన్ని నిర్మించారు. 1995 నుంచి శేషమ్మ ఈ ఆలయంలో నిత్య ధూప దీపారాధన చేస్తున్నారు. అంతేకాకుండా ఉదయం సాయంత్రం ఆలయాన్ని శుభ్రపరిచి ముగ్గులు వేయడం చేస్తోంది. ఈ ఆలయాన్ని 100 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి వార్షిక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం 90 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. నవమి ఉత్సవాలప్పుడు ఇక్కడ సందడి నెలకొంటుంది. మిగిలిన రోజుల్లో అడపదడప కొంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. భక్తులు వచ్చినా రాకున్నా శేషమ్మ మాత్రం నిత్యం స్వామివారికి ధూప దీపారాధన నైవేద్యాలను పెడుతూ ఉంటుంది. 96 ఏళ్ల వయసులో నడవలేకున్నా ఆమె చిన్నగా ఆలయానికి చేరుకుని సీతారాముల వారికి సేవ చేయడాన్ని గమనించిన పలువురు ఆమెను అపార శబరిగా వర్ణిస్తున్నారు. ఆమెకు వయసు పైన పడడంతో చురుకుగా పనులు చేయలేకపోతోంది. ఆమె బంధువులైన పడవల రవి, ఉషలు ఆమెకు సహకరిస్తున్నారు. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా ఈ రామ మందిరాన్ని కూల్చివేయనున్నారు. శనివారం మందిరంలోని దేవుళ్ల పటాలను, విగ్రహాలను బాల ఆలయంలోకి మార్చనున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి శేషమ్మ ఈ మందిరంలో పూజలు చేసింది. మందిరంతో తన బంధాన్ని గుర్తు చేసుకుంది. శుక్రవారం రాత్రితో ఈ మందిరంతో ఆమెకు అనుబంధం తెగిపోయినట్లయింది. శేషం ఏమవుద్ది మీకు? అవి ఎన్నేళ్ళ నుంచి చేసింది ఇక్కడ? మీకు మేనత్త అవుద్ది. ఇప్పుడు కూడా రోజు గుడికి వచ్చి దండం పెట్టుకొని నేను చేసుకుంటాను. ఆమె సాయంగా మాత్రం మీరు చేస్తారు. పెద్దగా